పిల్లలు, అమ్మమ్మ వచ్చేసింది. సాయిరామ్, బాలమందిరానికి స్వాగతం. ఈరోజు మనం ఏం కథ చెప్పుకుందాము? ఇది కూడా సత్యాన్ని పలకడం, సత్యాన్ని పలికే కథ. ఒక అన్న చెల్లెలు కథ అనమాట. ఒక అన్నయ్య, ఒక చిన్న చెల్లి ఉన్నారన్నమాట. వాళ్ళ కథ చెప్దామా ఈరోజు. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఎవరున్నారు? నాన్నగారు, అమ్మ, ఒక అన్నయ్య, ఒక చిన్న చెల్లి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరోజు వాళ్ళ అన్నయ్య బర్త్డే వచ్చింది. అన్నయ్య పుట్టినరోజు అయింది. అప్పుడు వాడు చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని వాడు కూర్చున్నాడు. హోంవర్క్ చేసుకుందాం కూర్చున్నాడు. ఈ లోపలను వాళ్ళ నాన్నగారు పిలిచారు. బాబు ఇలారా, ఎక్కడున్నావు అన్నారు. ఇక్కడున్నా నాన్నగారు, వస్తున్నా అనేసి గబగబా వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈరోజు హ్యాపీ బర్త్డే, ఈరోజు నీ పుట్టినరోజు కదా, అందుకని ఇదిగో తీసుకో, నీకు గిఫ్ట్ అనేసి ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చారు. ఇచ్చి ఇది అమ్మకి ఇచ్చి దాచమను, అమ్మ నీకు మంచి ఉంగరం చేస్తుంటే సరేనా అని వాడికి ఇచ్చారట. అప్పుడు వాడు వాళ్ళ నాన్నగారికి దండం పెట్టి ఆశీర్వదించి తీసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఆశీర్వదించి, నాయన నువ్వు చక్కగా బుద్ధిగా చదువుకుని మంచి బిల్లాడుగా మారాలి సరేనా అని చెప్పారు. అలాగే నాన్నగారు అనేసి, సరే వెళ్ళి చదువుకో అని చెప్పారు వాళ్ళ నాన్నగారు. వాడు సరే అని వాడికి ఇంకాను హోంవర్క్ అవ్వలేదు. ఆ రోజు కొంచెం పెండింగ్ ఉండిపోయింది. అందుకని వచ్చేసి గబాబా టేబుల్ దగ్గర కూర్చుని పడే గబాబా హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఆ కాయిన్ పక్కనే పెట్టుకున్నాడు. టేబుల్ పక్కనే కాయిన్ పెట్టి వాడు పక్కన కూర్చుని హోంవర్క్ రాసేసుకుంటున్నాడు. రాసుకుంటున్నాను. మరి వాళ్ళకి ఓ చిట్టి చెల్లి ఉంది కదా, ఆ చెల్లి వచ్చింది. అన్నయ్య 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 ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. నేను రాసుకుంటున్నాను, అదే చేయకు అన్నాడు. అంటే ఒక్కొక్కటి తీసి అన్నయ్య ఇదేంటి, అన్నయ్య అదేంటి అని ఒక్కొక్కటే క్వశ్చన్స్ వేస్తుంటే వీడికేమో విసుకొచ్చింది. నేను హోంవర్క్ చేసుకుంటున్నా అని చెప్పానా, నన్ను విసిగించి వెళ్ళిపో అన్నాడు. పిల్ల వెళ్ళలేదు. అన్ని టేబుల్ మీద అన్నీ ఒక చోట చూస్తుండగా అక్కడ గోల్డ్ కాయిన్ కనిపించింది. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన గోల్డ్ కాయిన్ కనిపించింది. అన్నయ్య ఇది ఏంటి అంది. అది గోల్డ్ కాయిన్, నాన్నగారు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, నువ్వేం వంట చేయకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. అన్నయ్య ఇది ఏం చేయాలి అంది. దాన్ని మట్టిలో పెట్టి పాతి పెడితే మొక్కలు వస్తాయి, చెట్టు కాయలు వచ్చాక బోల్డ్ కాయిన్స్ వస్తాయి మనకి అని చెప్పాడు కోపంగా. ఈ పిల్ల విసిగిస్తోంది కదా, అన్ని క్వశ్చన్స్ వేస్తోంది, వాడిని హోంవర్క్ చేసుకొనివ్వట్లేదు. అందుకని విసుగ్గా వెళ్ళి ఆడుకో ఇంకా అన్నాడు. అమ్మాయి నెమ్మదిగా చూసింది. వాడు అన్నయ్య చూడకుండా ఆ గోల్డ్ కాయిన్ని తీసుకుని వచ్చేసింది. ఎందుకు? వాడు అన్నయ్య చెప్పాడు కదా, నీకు మట్టిలో పెట్టి దాన్ని బట్టి పాతి పెడితే మొక్క వస్తుంది, అది చాలా పెద్ద చెట్టు అవుతుంది, చెట్టు వచ్చాక బోల్డ్ కాయలు వస్తాయి, ఆ కాయల నుంచి ఇంకా ఎక్కువ కాయిన్స్ వస్తాయి. వాడు చెప్పేసరికి పిల్లక చిన్నపిల్ల కదా నమ్మేసి వెళ్ళి నెమ్మదిగా ఎవరు చూడకుండా పెరట్లోకి వెళ్ళి చిన్న కర్ర ముక్క తీసుకుంది. చిన్నగా భూమిని నేలెల్లా తవ్వేసి గుంట చేసింది. ఈ గుంటలోనూ ఈ కాయిన్ పెట్టేసి మళ్ళీ మట్టేసి మూసేసి ఎవరు చూడకుండా కామ్గా లోపలికి వచ్చేసింది. కొంతసేపు అయింది. అన్నయ్యకేమో హోంవర్క్ అయిపోయింది. వాడు ఇంకా స్కూల్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నాడు, అన్నీ సర్దుకుంటున్నాడు. అమ్మ ఏం చేస్తుంది? లోపల వీడి పుట్టినరోజు కదా అని అమ్మ వాడికి పాయసం చేద్దామని వెళ్ళింది. వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం అంతా అమ్మ వెళ్ళలేదు. అది కామ్గా లోపలికి వచ్చేసి ఆడుకుంటుంది. వీడేమో అన్నీ సర్దుకున్నాడు, బ్యాగ్ సర్దేసుకున్నాడు, అన్ని వాడి బుక్స్ అని నీట్గా టేబుల్ సర్దేసుకున్నాడు. ఇంకా స్కూల్కి బయలుదేరామని చూసుకుంటే టేబుల్ మీద ఏమైనా కాయిన్ పెట్టాం కదా, నాన్నగారు ఇచ్చిన కాయిన్ ఏది అని చూసుకుంటే అక్కడ కాయిన్ కనిపించలేదు వాడికి. అయ్యో, అయితే ఇందాక చెల్లి వచ్చింది కదా, అడుగుతోంది కదా నన్ను, అందుకని అదేనా తీసిందేమని. చెల్లి ఎక్కడున్నావు అన్నాడు. అన్నయ్య ఎక్కడున్నాను అంటూ గబగబా వచ్చింది. ఏంటి అన్నయ్య అంది. నీకు ఇందాక నాన్నగారు నాకు గోల్డ్ కాయిన్ ఇచ్చారు, అది ఇక్కడ పెట్టాను కదా, నువ్వు చూసావు కదా, అది తీసావా నువ్వు అన్నాడు. నేను తీయలేదన్నయ్య అంది భయపడుతూ. నిజం చెప్పు, నువ్వే వచ్చావు ఇక్కడికి, నువ్వే తీసావు, నిజం చెప్పి అక్కడ పెట్టావు అన్నాడు. మరి అన్నయ్య నువ్వు మట్టిలో పాతి పెడితే మొక్కలు వస్తాయన్నావు కదా, మనకు బోల్డ్ కాయిన్స్ వస్తాయన్నావు కదా, అందుకని మనకి ఎక్కువ కాయిన్స్ కావాలి కదా, అందుకని అక్కడ మన పెరట్లోనూ మట్టిలో పెట్టి మూసేశాను అని చెప్పింది. పిచ్చి పిల్ల అలా చేయకూడదు అని గబగబా వెళ్ళాడు. పరిగెడుతూ పెడతాను వెనకాల ఈ పిల్ల కూడా వెళ్ళింది. ఎక్కడ పెట్టావు చూపించు అంటే ఒక చోట చూపిస్తుంది, ఇక్కడే పెట్టాను అన్నయ్య అని. సరే గబగబా మట్టిల్లా గబగబా లాగేసి చూశాడు. చూస్తే అక్కడ ఉంది కాయిన్, లేదు కాయిన్ కనిపించలేదు. అయ్యో చూసావా, ఎక్కడ పెట్టావు చూడు, కాయిన్ పోయింది. ఇప్పుడు నా నాన్నగారు నాకు ఇచ్చారు గిఫ్ట్, నా కాయిన్ పోగొట్టావు, నువ్వే పడేసావు అని ఏడుపు మొదలెట్టాడు వాడు.
వీడు ఏడుపు మొదలెడితే వీడు హడావిడి వింది వాడమ్మ. ఏంటి ఏడుస్తున్నాడు వీడు, ఎందుకని బాబు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని గబగబా వాళ్ళమ్మ వచ్చింది. చూస్తే అమ్మ చూడమ్మా, నాన్నగారు నాకేమో గోల్డ్ కాయిన్ ఇచ్చారు, నాకేమో నిన్ను ఉంగరం చేయించుకుంటావు, అమ్మకి ఇయ్యి, అమ్మ నీకు ఉంగరం చేయిస్తుంది అని చెప్పారమ్మా. నేను రాసుకుంటూ టేబుల్ పెట్టాను, ఇదేమో చెల్లి తీసి పడేసిందమ్మా అన్నాడు. అవునా అని, ఏంటల్లి ఎక్కడ పెట్టావు అని వాడు అమ్మ అడిగితే, అమ్మ అన్నయ్య మనకు నేల పెట్టి